గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ద ఫ్యాషన్ వర్ గణేష్ బ్రో ఉన్నాడు కదా. సో అతని గురించి ఈరోజు వీడియో. సో దేనికి అతన్ని ఎందుకు తీసుకున్నా అనేది ఈ వీడియోలో చూడండి. ఖచ్చితంగా వాచ్ చేయండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. ఓకేనా గైస్, వాచ్ ఇట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యారెన్ పప్పీ బ్లాగ్స్. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకరి గురించి చెప్తున్నాను, చాలా మోటివేషన్ ఉంటుంది, మనం అందరం ఇన్స్పైర్ అవ్వాలి అతని వల్ల. సో వీడియో వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ఈరోజు చూడండి, డెడ్లీ కాంబినేషన్ కదా, బ్లూ బ్లూ, ఎల్లో ఎల్లో, సూపర్ కదా. సో వాచ్ చేయండి, ఇంతే సూపర్గా వీడియో కూడా ఉంటుంది, వాచ్ చేయండి. ఓకేనా గైస్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు అందరూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. గైస్ వ్యూస్ అయితే వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబింగ్ అయితే రావట్లేదు గైస్. ప్లీజ్ మీరు నా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్ లాగా అవుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ చేయాలో, ఎలాంటి కంటెంట్ చేయాలో నాకు ఒక్కొక్కరు మీ ఒపీనియన్ చెప్పండి. అది చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను కూడా. సో టాపిక్లోకి వెళ్ళే ముందు టాపిక్లోకి వచ్చేద్దాం ఆల్రెడీగా. ఈరోజు వీడియో వచ్చేసి ద ఫ్యాషన్ వర్ గణేష్ బ్రో అని చెప్పి, ఈజ్ ఫ్రమ్ వైజాగ్. సో సెటిల్ ఇన్ హైదరాబాద్. సో అతన్ని ఎందుకు వీడియో తీసుకున్నాను, అతన్ని ఎందుకు మెన్షన్ చేశాను, అతన్ని ఎందుకు చూజ్ చేసుకున్నానంటే 2 days బ్యాక్ ఐ థింక్ BMW M340i ఐ థింక్. సో BMW అది 97 lakhs ఆన్ రోడ్ ప్రైజ్ ఉంది, 96 అరౌండ్ 97 lakhs ఆన్ రోడ్ ప్రైజ్ ఉంది. సో అది తీసుకోవడం వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను. దేనికి అని అంటే, అతను ఎన్నో వీడియోస్ తీశాడు, ఫ్యాషన్ కంటెంట్ అని చెప్పి, అదని ఇదని, ప్లస్ కార్స్ ఎక్స్ప్లోర్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్తో చిల్ చేయడం. సో ఎంతో కష్టం ఉంటుంది కదా ఒక వీడియో చేయాలి అంటే. గ్యాస్ నేనే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. ఊరికే అయితే లైక్స్ అయితే రావు కదా, రెడీ అవ్వాలి ప్రతిరోజు. ఇప్పుడు నేను రెగ్యులర్గా వ్లాగ్స్ పెడుతున్నా కాబట్టి కంపల్సరీ నేను రెడీ అవ్వాలంటే ఫ్రెష్గా ఒక పీపుల్స్కి ఫ్రెష్గా కనిపించాలి, ఫ్రెష్ లుక్ కనిపించాలి అని అంటే నేను ఖచ్చితంగా బాతింగ్ చేయాలి కదా. అది కూడా కష్టమే కదా, డైలీ బాతింగ్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో అతనికి కూడా ఎన్నో కష్టాల తర్వాత ఈజ్ ఆల్సో మిడిల్ క్లాస్, కానీ అతని వల్ల నాకు తెలిసి వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. అతనిది అంటే నేను ఎక్కువ అతన్ని ఏం ఫాలో అవ్వకపోతుండే. సో మన తెలుగు దాంట్లో మోస్ట్లీ మన ఈ గణేష్ బ్రో ప్లస్ ఏజుడ్ అతను వచ్చేసి ఉంటుండే. ఇప్పుడు ఏజుడే బ్రో మొత్తం పల్టాయించి మొత్తం ఇది చూడు అని చెప్పి అన్వేష్ బ్రో చెప్పినట్టు అదంతా లేదు. ఇప్పుడు మొత్తం ఒక స్టోరీ తీసుకుంటున్నాడు, ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాడు, అదే స్టోరీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఎవరి వీడియోస్ వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సో ఇతన్ని ఏంటంటే చాలా కష్టం ఉంటుంది గ్యాస్, సీరియస్లీ చెప్తున్నా. అతన్ని అంటే అంతమంది దగ్గర మస్తు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతనికి కూడా. సో దగ్గర 16 lakhs అరౌండ్ ఉన్నారు అతనికి. తీసుకొని ఈరోజు దినము ఆయన డ్రీమ్ కార్ తీసుకున్నాడంటే నాట్ ఏ జోక్ కదా గైస్, సీరియస్లీ చెప్తున్నా. అంటే అతనికి 27 years అంట. 27 yearsలో ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసేసుకున్నాడు అతని డ్రీమ్ అనేది. ఇంకేం కావాలి చెప్పండి లైఫ్కి. వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి, వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి, వాళ్ళ సిస్టర్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ తీసుకొని వచ్చి, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ బ్రదర్స్ని తీసుకొని వచ్చి చేసిండంటే నాట్ ఏ జోక్ కదా. సో అంటే ఆయన సక్సెస్ వల్ల చాలామంది కుళ్ళు పడే వాళ్ళు కూడా ఉంటారు గైస్. నేను ఎదుగుతున్నా అంటే నా వల్ల చాలామంది కుళ్ళు పడేటోళ్ళు ఉంటారు. అందుగురించి నేను యూట్యూబ్ చేస్తున్నా అని చెప్పి ఎవరికి తెలియదు. మినిమం ఒక 1000 subscribers అయిన తర్వాత నేను నా వాట్సాప్ స్టోరీలో పెడదామని చెప్పి నేను థింక్ చేస్తున్నాను. బట్ మీరు ఎంత తొందరగా వేస్తే నేను అంత తొందరగా వైరల్ అవుతాను గైస్. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. సో గైస్ నిజంగా చెప్తున్నా కదా, అసలు BMW అసలు ఆ కారు ఉందబ్బా, నిజంగా సెక్సీ అనుకో. ఇక నేను ఎప్పుడు తీసుకుంటానో అనిపించింది తెలుసా గైస్, నిజంగా చెప్తున్నా కదా. నిజంగా అది దేనివల్ల అయిందంటే యూట్యూబ్ వల్లనే అయింది. మీరు కూడా ఏదన్నా సరే మంచి కంటెంట్ తీయండి, మంచి స్టోరీలు తీయండి, మీకు నచ్చిన వీడియోస్ చేయండి. యూట్యూబ్ చాలా అంటే చాలా ప్లాట్ఫామ్ అయిపోయింది గ్యాస్, నిజంగా చెప్తున్నా కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇట్లా సెలబ్రిటీస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, లైక్ గణేష్ బ్రో ఆల్సో. సో అతను ఎన్నో వీడియోస్ వల్ల వైరల్ అయిపోయాడు.
అది వేరే విషయం. బట్ నేనేమంటున్నా, యూట్యూబ్ అనేది కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ అసలు ఏం లేని వాళ్ళు కూడా యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళు మొత్తం గోల్డ్ చైన్లు, వాళ్ళ లగ్జరీ లైఫ్, వాళ్ళ బిల్డింగ్లు, వాళ్ళ అన్నీ నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో అందరివి ఒక్కొక్కటి నేను చెప్తూనే ఉంటాను. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ టు గణేష్ బ్రో. ఎందుకు అతన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానంటే, ఒక వీడియో రీసెంట్గా ఒక ఐ థింక్ 5-6 months బ్యాక్ అతను హైదరాబాద్ గురించి ఒక చిన్న కామెంట్ చేశాడు మన గణేష్ బ్రో. దానివల్ల చాలా రూమర్స్ వచ్చేసాయి. ఒక్కొక్కరు దానివల్ల ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా వ్యూస్ వచ్చాయి, చాలా వ్యూస్ వస్తాయి వాళ్ళ వీడియోస్ కూడా. సో గైస్, ఎందుకనంటే ఒక మనం దోసాన్లా గ్యాదర్ అయినప్పుడు 100 మాట్లాడుకుంటాం. కానీ ఆ గణేష్ బ్రో తప్పు చేసింది ఎక్కడ అంటే, అది వీడియో అప్లోడ్ చేయడం. అర్థమైందా? నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు హైదరాబాద్ గురించి కాదు, ఎవరి గురించి అయినా కానీ అది నీ పర్సనల్ చాయిస్, మీ ఫ్రెండ్స్ చాయిస్. అది ఏ టాపిక్ అనేది కూర్చున్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ మీరేంటంటే అది వచ్చేసి మీరు ఏమంటారు, మీరు అది పోస్ట్ చేయడం వల్లనే కదా ప్రతి ఒక్కరు మీరు ఒక తిట్లు అనేది, అరే నువ్వు హైదరాబాద్లో బతుకుంటా హైదరాబాద్ గురించి నెగిటివ్ ఏంద్రా భయ్ అని చెప్పి, హైదరాబాద్ దెంగేరా భయ్ అన్నట్టు మాట్లాడారు. సో అదే వీడియో నువ్వు సక్సెస్ అయిన తర్వాత కూడా నువ్వు అందులో మెన్షన్ చేసావంటే నువ్వు కూడా దానికి రియలైజ్ అయ్యావు, నేను తప్పు చేశాను అనే ఉద్దేశంతో నువ్వు రియలైజ్ అయ్యి అది అంటే నేను ఇది చెప్పాలి అంటే అది అన్నప్పుడు కూడా నువ్వు రియాక్ట్ కాలేదు బ్రో, గణేష్ బ్రో. నేనంటే ఆ వీడియో చూశాను నేను. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యావంటే అది నీకు తప్పు అని చెప్పి నువ్వు అనుకున్నావు కాబట్టి మళ్ళా అది రిపీట్ చేసి, అరే నేను ఇది కాదు, ఇది నన్ను కూడా చాలా డిగ్రేడ్ చేశారు ఆ వీడియో వల్ల అని చెప్పి పెట్టారు. సో మీరు ఏంటంటే మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నారు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి, సో ఏ వీడియోస్ చేసినా కానీ అది వైరల్ అవుతాయి. దానివల్ల నీ మైనస్లు పట్టుకొని క్యాచ్ చేసి వైరల్ అయ్యే వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అదొకటి మైండ్లో పెట్టుకొని మంచిగా మోటివేషన్ ఇచ్చుకుంటా, యూత్కి మోటివేషన్ ఇచ్చుకుంటా అంతా పబ్లిసిటీ చేసుకొని మంచిగా వైరల్ అవ్వండి. బట్ ఒక ప్లేస్ని ఇప్పుడు వైజాగ్ గురించి అన్నాను అనుకోని ఎంతోమంది రియాక్ట్ అవుతారు. సో వైజాగ్లో ఉన్నోళ్ళే కాదు, హైదరాబాద్లో ఉన్నోళ్ళే కాదు, ఎక్కడైనా సరే మన హైదరాబాద్లో తెలుగుల కంటే, ఆంధ్రుల కంటే, తెలంగాణల కంటే ఎక్కువ నార్తోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళది స్టేట్ కాదు, మన తెలుగు కాదు. అది ఎవరు అంటారు గైస్? చూడండి, గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం విల్లాస్లలో మొత్తము 80% నార్త్ ఇండియన్సే ఉంటారు. ఒకసారి మీరు చూడండి, ఎందుకంటే నేను డైలీ చూస్తాను. మొత్తం నార్త్ ఇండియన్స్. వాళ్ళ దగ్గర అంత పైసా ఏందో ఏం కథనో ఏం అర్థం కాదు. మొత్తం ప్రతి ఒక్క ఐటీ ఫీల్డ్లో వాళ్ళే ఉంటారు. మన తెలుగు వాళ్ళు బెకార్ అనుకో ఇక. సో అదేనమాట గైస్, నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ టు వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు గణేష్ బ్రో. ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి, 10 మందికి అవసరం వచ్చేలాగా చూడండి. ప్లస్ మీరు ఒకరిని బార్బర్ షాప్కి తీసుకెళ్లారు, ఒకరికి షాపింగ్ మాల్కి తీసుకెళ్లారు, ఒకరికి ఫుడ్కి తీసుకెళ్లారు, కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు. సో నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఇవన్నీ నీకు ఫ్యాషన్ కంటెంట్ కాబట్టి ఒకటి క్రియేటివిటీ చేసి నువ్వు చూపిస్తే నువ్వు వైరల్ అవుతావు, అది సెకండరీ. నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, నీ వల్ల ఒక 10 మందికి పేదవాళ్ళకి కొంచెం సాయం చేయండి. ఎందుకంటే మీకు ల్యాక్స్ ఆఫ్ మనీ నీకు వస్తాయి కాబట్టి ఎంతో అంత నీకు తోచినంత 1000, 2000, 10,000, 1,00,000 నీకు నచ్చినంత సాయం చేయండి. ఎందుకనంటే ఆ సాయం అనేది నీకు ప్లస్ నీ ఫ్యామిలీకి బ్లెస్సింగ్ అవుతుంది. అది నా తరఫు నుంచి స్మాల్ రిక్వెస్ట్ కాదు, చాలా బిగ్ రిక్వెస్ట్ అనుకో. నేను కూడా రేపటి దినం ఫేమస్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక అనాథాశ్రమంని నేను తీసుకుంటాను. అనాథ ఆశ్రమంకి నేను డైలీ కాదు, మంత్లీ లేదా ఇయర్లీ 6 monthsకి వన్స్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి నా దాంట్లో వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా మంత్లీ ఇవ్వచ్చు, డైలీ కూడా ఇవ్వచ్చు. నా వీడియో వైరల్ అయిందనుకో ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియో మీరు వైరల్ కూడా చేయొచ్చు. నేను ఎన్నో టైమ్స్ చెప్తున్నాను, ఓకేనా? నా వల్ల యూజ్ ఉంటుంది, ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి గైస్. సో ప్లీజ్ సపోర్ట్ టు ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా గైస్? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మెయిన్ థింగ్ గైస్, వ్యూస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు గైస్. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి,
షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబింగ్ అయితే మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబింగ్ చేస్తేనే నేను తొందరగా గ్రోత్ అవుతాను. ఇంకా మంచి మంచి కంటెంట్లు తీయడానికి చూస్తాను. ఇప్పుడు ఓన్లీ రెడీ అయ్యి కార్లో కూర్చొని ఒక కంటెంట్ చేయడమే జరుగుతుంది. సో మీరు నాకు మోటివేట్ చేసిరనుకో, ఎక్కడెక్కడనో తిరుగుతా, ఎక్కడెక్కడనో వ్యూస్ అనేది మీకు చూపిస్తాను. మిమ్మల్ని కూడా నేను మీట్ అవుతాను. నేను ఖచ్చితంగా మీట్ అవుతానని చెప్తున్నా. ఖచ్చితంగా మీట్ అవుతాను. నేను ఎవ్వరికి భయపడేటోని కాదు, చేసేటోని కాదు. మనదేం బ్యాడ్ కంటెంట్ ఉండదు ఒకరికి భయపడడానికి. అది గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెండర్ పప్పీ వ్లాగ్స్. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్. బాయ్ బాయ్.